నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇంత దరిద్రంగా డైరెక్ట్గా చేసే మోసం గురించి నేను చెప్పేది. నడి బజార్లా భయం లేని కోడి బజార్లా గుడ్డు పెట్టినట్టు డైరెక్ట్గా మేము ఏమైనా చేస్తామని చెప్పడానికి ఒక ఉదాహరణ, ఒక వార్త కనిపిస్తూ ఉంది. దిస్ ఇస్ జస్ట్ ఎగ్జాంపుల్. ఎన్నంటని తీయొచ్చు వీళ్ళ దాంట్లో. ఎగ్జాంపుల్గా ఇక్కడ 3rd ర్యాంకు మిస్టర్ మాజిద్ హుస్సేన్, హాల్ టికెట్ నెంబర్ 2511341112. ఓకే, మాజిద్ హుస్సేన్ ఎలా కనబడుతున్నాడా? శ్రీ చైతన్యలో కనిపించాడు. ఇప్పుడు అక్కడ వాళ్ళు రాసుకున్నారు అన్నట్టుగానే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చూసారు కదా. ఇది ప్రభంజనం. ఈ ప్రభంజనం ఒకసారి చూడండి. శ్రీ చైతన్య అయిపోయింది కదా, నారాయణ. ఇది ఏ సంస్థలు? ఇవి నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ నారాయణలా ఇక్కడ చూడండి, అదే 3వ ర్యాంకుతోని మాజిద్ హుస్సేన్ మళ్ళీ సేమ్ 2511341112 డైరెక్ట్గా ఇక్కడ మళ్ళీ కనిపిస్తాడు. ఇంత సిగ్గు లేకుండా, ఇంత డైరెక్ట్గా మేము ఏమైనా చేస్తాం, దోపిడీ చేస్తామని డిసైడ్ అయిపోయారు. ఇదిగో మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ఈ విద్యాశాఖ ఏమన్నా దీనిపైన నియంత్రణ ఉంటుందా? ఉండదు. డైరెక్ట్గా మేము చేస్తాం, డైరెక్ట్ మాతో అవుతుంది. ఇలా అంటే ఇది పట్టనోడు, వీనికి అంటే తెలవనోడు పిచ్చోడు అయిపోవాలన్నట్టు. మాత్రం కూడా చూసుకోలేదా అంటే ఎవడు పట్టుకుంటారులే మమ్మల్ని, ఎవరితో అవుతుందిలే, గదేం చేస్తారులే, మమ్మల్ని ఏం చేస్తారు, మాది ఎట్లాగూ ఇడిచిపెట్టినాం మేము అన్నీ, మాకు వ్యాపారమే ముఖ్యం. పత్తి వ్యాపారం అంటాడు చూడు, అట్లా మాది వ్యాపారమే ముఖ్యం. ఇదెందుకు మాకు, ఎవడేమనుకుంటే మాకెందుకు? ఇంత దరిద్రంగా, ఇంత దారుణంగా దోసుకుంటూ ఉన్నారు. సో ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఇలా మరి వాడిని వీళ్ళు పిచ్చోళ్ళు చేస్తుర్రా, వీళ్ళనే వాడు పిచ్చోళ్ళని చేసి అందరి దగ్గర కమిషన్లు, అందరి దగ్గర పైసలు తీసుకొని నేను నీ దాంట్లో వేసుకో, నీ దాంట్లో వేసుకో, బొమ్మ నీ దాంట్లో వేసుకొని అందరికి ఇచ్చిండా? ఎవరి దందా చేస్తుడు, ఎవరి దందా వానికి మంచిగా ఉన్నది. మధ్యలో పిచ్చోళ్ళు ఏది? మీరు లేదా మనము.